రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. ఎనుములపల్లి చెరువు దగ్గర ఉన్న బావిలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బావిలో నుంచి డెడ్ బాడీని తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో మృతుడి వివరాలపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఈ వ్యక్తి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ఎవరైనా హత్య చేసి బావిలో పడేశారా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం అయితే కలకలం రేపుతోంది. ఇక ఎనుములపల్లి చెరువు దగ్గర ఉన్న బావిలో మృతదేహాన్ని గుర్తించారు స్థానికులు. అయితే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బావిలో నుంచి డెడ్ బాడీని తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో మృతుడి వివరాలకి సంబంధించి అయితే పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఆ వ్యక్తి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ఎవరైనా హత్య చేసి బావిలో పడేశారా అన్న కోణాల్లో అయితే దర్యాప్తు జరుగుతోంది. రెటిక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, అసలు ఆ బాడీ ఎవరిది? ఆ డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? ఇంకా అంటే ఎవరైనా చంపేశారా లేకపోతే అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఆ స్థానికులు ఏం చెప్తున్నారు? మమత, ఏదైతే పుట్టపర్తి మండలం ఇనపల్లి గ్రామ సమీపంలో చెరువు వద్ద ఉన్న బావి గుర్తు తెలియని శవం పడింది. అయితే ఈ గుర్తు తెలియని శవం పరిస్థితిని చూస్తుంటే పూర్తిగా ఏదో అనుమానాస్పద మృతిగా కనిపిస్తుంది. హత్య చేసి బావిలోకి విడిచి ఉండొచ్చు అనేది శవాన్ని పరిస్థితిని బట్టి అర్థమవుతుంది. అయితే ఇతను ఏ ప్రాంతానికి చెందినవాడు, ఎప్పుడు ఇది జరిగింది అనే దానికోసమనే పోలీసులు ఆరాధిస్తున్న వివరాల కోసం సేకరించే పనిలో పడ్డారు. ప్రస్తుతానికైతే ఆ శవాన్ని ప్రజలు ఇచ్చిన సమాచారం మేరకు ఆ శవాన్ని బయటికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు సమాచార సేకరణ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే గుర్తు తెలియని ఏదైతే కనబడట్లేదు అని అట్లా ఏవైనా కేసులు ఎక్కడైనా నమోదయ్యాయా, ఎవరు ఏంటి అనే ఆరా అయితే వ్యక్తిస్తున్నారు. పూర్తిగా అయితే శవం అయితే అంటే తనకు తాను ఆత్మహత్య చేసుకున్నట్లు కాకుండా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన ప్రయత్నం జరిగి ఉండొచ్చు అనేది శవాన్ని పరిస్థితిని బట్టి అయితే తెలుస్తోంది మమత. రైట్, అంటే ఎప్పుడు జరిగింది ఏంటి అనే వివరాలు ఏమైనా బయటకు వచ్చాయా? అంటే దాదాపు శవ ఉన్న పరిస్థితి దాన్ని బట్టి దాదాపు ఒక 2 రోజుల క్రితం జరిగి ఉండొచ్చు అని అనుకుంటున్నారు. అది దానికోసం పూర్తి వివరాలు సేకరించే పనిలో పోలీసులు అయితే సమాచారం సేకరిస్తున్నారు. గ్రామాల ప్రజలకు కూడా సమాచారం అందించారు. ఎవరైనా మీ ప్రాంతంలో ఎవరైనా ఇట్లా కనపడకుండా లేకుండా ఏదైనా జరిగిందని సమాచారం సేకరిస్తున్నారు. కాకపోతే సాయంత్రానికల్లా పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే ఉంది. అంటే ఎవరు ఏంటి అనే వివరాలు అయితే పూర్తిగా వచ్చే అవకాశం ఉంది మమత. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.